రక్తం శుద్ధి అవ్వాలంటే ఎటువంటి నియమాలు పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది? మన శరీరంలో రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆక్సిజన్, పోషకాలను ప్రతి అవయవానికి చేరవేయడమే కాకుండా వ్యర్థ పదార్థాలను తొలగించడం కూడా రక్తం సహాయపడుతుంది. చాలామంది రక్తాన్ని శుద్ధి చేయాలి అని అంటుంటారు, కానీ వాస్తవానికి ఆరోగ్యకరమైన వ్యక్తిలో రక్తాన్ని ప్రధానంగా కాలేయం మరియు మూత్రపిండాలు, కిడ్నీలు నిరంతరం శుభ్రపరుస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమైన విషయం. రక్తం ఆరోగ్యంగా ఉండాలి అంటే పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి? నెంబర్ 1, తగినంత నీరు తాగడం. రోజుకు సుమారు 2 నుంచి 3 లీటర్ల వరకు, అంటే వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో కిడ్నీలకు సహాయపడుతుంది. నెంబర్ 2, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినండి. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు, అలాగే ఉసిరి, జామ, దానిమ్మ, కమల వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నెంబర్ 3, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నెంబర్ 4, రోజు వ్యాయామం చేయండి. కనీసం 30 నిమిషాల నడక, సైక్లింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నెంబర్ 5, ధూమపానం, మద్యం తగ్గించండి లేదా మానేయండి. ఇవి లివర్, గుండె రక్త కణాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నెంబర్ 6, తగిన నిద్ర తప్పనిసరి. రోజుకు 7 నుంచి 9 గంటలు నాణ్యమైన నిద్ర శరీరంలోని అనేక పునరుద్ధరణ ప్రక్రియలకు అవసరం. నెంబర్ 7, చక్కెర, జంక్ ఫుడ్, అధికంగా వేయించినటువంటి ఆహారము ఇవన్నీ తగ్గించండి. ఇవి అధిక బరువు, మధుమేహము, కొవ్వు, కాలేయం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు. నెంబర్ 8, వైద్యుడి సలహా లేకుండా డిటాక్స్ మందులు లేదా సప్లిమెంట్లు వాడవద్దు. శరీరాన్ని శుభ్రం చేస్తాయని చెప్పి అనేక ఉత్పత్తులకు శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. కొన్ని హానికరం కూడా కావచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే తరచుగా అలసట, చర్మం లేదా కళ్ళలో పసుపు రంగు, తరచు ఇన్ఫెక్షన్లు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే రక్తం మురికిగా ఉంది అని అనుకోకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైనటువంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వాళ్ళ 1TV హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1TV హెల్త్.